హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి సాంబార్ చేస్తున్నాను అనమాట. సాంబార్ కోసం మనము ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకొని మునక్కాయలు వేసుకోవాలి. ఇంకా తర్వాత సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మునక్కాయలకు అనేది ఉప్పు అనేది బాగా పడుతుంది అన్నమాట. ఇంకా మనము ఏవైనా ముల్లంగి కానీ క్యారెట్ ఏది అవైలబుల్లో ఏ వెజిటేబుల్ మనకు అవైలబుల్లో ఉన్నా అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఓన్లీ మునక్కాయ మాత్రమే వేసి సాంబార్ చేస్తున్నాను అనమాట. ఇడ్లీలు పెట్టుకున్నాను అనమాట. ఈ ఇడ్లీలలోకే సాంబార్ నేను చేస్తున్నాను. అయితే ఈ ఇడ్లీలలోకి బాగుంటుంది సాంబారు. నెక్స్ట్ వచ్చేసి అన్నంలోకి బాగుంటుంది అనమాట. రెండు విధాలుగా సరిపోయే విధంగానే నేను ఈ సాంబార్ని అనేది ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. నేను ఇడ్లీ పిండిని ఎలా తయారు చేసుకుంటానంటే 2.5 గ్లాస్ రవ్వకి 1 గ్లాసు మినపప్పు వేసుకుంటాను అన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. తర్వాత దీంట్లో కొంచెం సోలా పొడి వేసుకొని కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకొని ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. మనము నైట్ అయితే ఎంత అర్లీగా 8 o'clock అలా పిండి రుబ్బుకొని పెట్టుకుంటే మార్నింగ్ బాగా పులుస్తుంది అన్నమాట. అంటే ఎందుకంటే మనము ఎంత తొందరగా పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటే అంత తొందరగా మనకు నైట్ అంతా కిణ్వన ప్రక్రియ బాగా జరిగి ఈస్ట్ కణాలు అవన్నీ బాగా వచ్చేసన్నమాట. పిండి బాగా పులుస్తుందన్నమాట. పులిసినప్పుడు మనకు ఇడ్లీలు అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో మనము ఎంత తొందరగా నైట్ పిండి ప్రిపేర్ చేసుకుంటే అంత బాగా కిణ్వన ప్రక్రియ ఈస్ట్ కణాలు అనేటివి బాగా కిణ్వన ప్రక్రియ జరుపుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మునక్కాయలు కందిపప్పు బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఈ మునక్కాయ సాంబార్లోకి ఫస్ట్ మనము చింతపండు నానబెట్టుకోవాలి. ఎంత బాగా ఎక్కువసేపు నానితే అంత రసం మనకు బాగా వస్తుంది అనమాట. సో మనం ఒక 20 minutes ముందే చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. పప్పుని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా రాముకోవాలి. ఫస్ట్ అయితే మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దులు అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో పళ్ళు కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమాటో పళ్ళు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటాలు ఏమో తక్కువ వేసుకుంటాను, 2 టమాటాలు వేసుకుంటున్నాను. ఎందుకంటే చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి ఎక్కువ టమాటాలు వేసుకుంటే పుల్లగా ఉంటుంది అన్నమాట. చింతపండు కూడా మనము ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది, తర్వాత తినలేమన్నమాట. ఇలా టమాటాలు వేసుకొని బాగా వేపుకొని దీంట్లో ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మా ఇంట్లో అయితే కారం తక్కువ తింటారనమాట. కొద్దిగా కారం ఎక్కువైనా తినరు, పులుపు ఎక్కువైనా తినరు, అన్ని రెస్ట్రిక్షన్స్ అన్నమాట. ఇంకా ఏ తక్కువైనా తినరన్నమాట కర్రీ. సో నేను అన్నీ వాళ్ళకి తగ్గట్టుగానే వేస్తాను. కారం అవన్నీ తక్కువ వేస్తాను. మీరు కనుక ఎక్కువ తినేట్టుకుంటే కనుక ఎక్కువ కారం యాడ్ చేసుకోండి. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ చింతపండు రసాన్ని బాగా కలిపి పెట్టుకున్నాను. ఈ చింతపండు రసం వచ్చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో రసం పొడి, కొద్దిగా సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే సాంబార్ పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. అయితే ఇంకా సాంబార్ పొడి అవైలబుల్లో లేనప్పుడు నేను ఎంటీఆర్ రసం పొడి వాడతానన్నమాట. ఎంటీఆర్ సాంబార్ పొడి వాడతానన్నమాట. ఇలా వేసుకొని మనం బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా మనం వచ్చేసి మునక్కాయలు వేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు కుక్ అయినాయి కాబట్టి ఇప్పుడే వేసుకుంటే మెత్తగా అయిపోతాయి. సో మనము ఫైనల్గా మునక్కాయలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా వేస్తే ఫ్లేవర్ మంచిగా వస్తుందన్నమాట. సో నేను ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఇడ్లీ, సాంబారు ఇంకా దీనిలో కాంబినేషన్గా వడలు కూడా నేను చేస్తున్నాను అనమాట. వడలు చేసుకునేటప్పుడు మనం స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు బాగా లోపల పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతాయి అన్నమాట. చూసారా, గోల్డ్ కలర్లోకి వచ్చేవి. నైట్ కొద్దిగా కొన్ని వడలు వేసేసి పిండిని వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఇప్పుడు ఇడ్లీలలోకి వడ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ వడలు చేస్తున్నాను అన్నమాట. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. నేను మునక్కాయలు కూడా యాడ్ చేసేసినాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇది ఇడ్లీలలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది.
మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. అది ఇడ్లీలు, వడ, సాంబారు 3 కాంబినేషన్తో. చూడండి, మీకు కూడా ఈ సాంబార్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.